తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. మందకృష్ణ లాంటి వాళ్ళు ఈ ఉద్యమానికి అగ్రనేతలుగా నిలబడి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ వర్గీకరణ విషయంలో అవకతవకలు జరిగాయంటూ కొంతమంది నాయకులు, అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. నాతో పాటు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. నమస్తే రాజయ్య గారు. అసెంబ్లీలో చర్చ వరకు తీసుకొచ్చారు మొత్తానికి. సో రేవంత్ రెడ్డి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాడా, అనుకూలంగా ఉన్నాడా, మీకేమనిపించింది వ్యక్తిగతంగా చెప్పండి. ముందేమో మాదిగలను పోగొడుతున్నాడు, మాదిగల కోసమే నన్ను అంటాడు. వెనుకేమో మాలలను ఎగేస్తూ ఉన్నాడు. అంటే తటస్థంగా ద్వంద్వ వైఖరి ప్రదర్శన, రెండు నాలుకల ధోరణి మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకోసం అంటే ఇది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు, చంద్రచూడ్ గారు. సో దాన్ని అమలుపరచాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అని చెప్పేసి ఆర్టికల్ 15-16 ప్రకారము ఆ కార్యక్రమం చేయాలి. ఇక్కడ 341 ఆర్టికల్ పనిచేయదు అని చెప్పి, వర్తించదు అని చెప్పేసి స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత దానికి సపోర్టుగా ఇక్కడ వేసిన కమిషన్లు ఏదైతే 65లో వేసిన్లు, లాతూర్ కమిషన్ అని, 97లో వేశారు, అప్పుడు రామచంద్రరాజు కమిషన్ అని, ఉషా మెహర్ కమిషన్ అని, ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిషన్ అని, ఎవరేసినా కూడా అందరూ కూడా మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పేసి, అసలు మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పెట్టిండు. మాదిగ అనే ప్రధాన లక్ష్యంగానే మాదిగలకు అన్యాయం జరుగుతుందని. సో ఈరోజు మరి ఏ లెక్కలు చూసినా కూడా మాదిగలు అత్యధికంగా ఉన్నారు. షమీమ్ అఖ్తర్ గారు 3 గ్రూపులు చేయడం జరిగింది. ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు. ఏ గ్రూపు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళని చెప్తున్నారు. అదేవిధంగా మధ్య రకంగా ఎదిగిన వాళ్ళు బి అని, అత్యధికంగా ఎదిగిన వాళ్ళు సి అని 3 గ్రూపులు పెట్టారు. ఓకే, కానీ అది జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకోలేదు. జనాభాను కనుక పరిగణనలోకి తీసుకుంటే ఈరోజు మాదిగ, సింగిల్ మాదిగ క్యాస్టు 32,33,642 జనాభా ఉన్నది, సింగిల్ క్యాస్ట్ మాదిగ. అదే సింగిల్ మాల 15,27,143 మంది ఉన్నారు. అంటే క్లియర్గా కొట్టొచ్చినట్టు 5% మాదిగలకు ఇచ్చినప్పుడు మాదిగలకు 10.5 నుంచి 11 వరకు ఇవ్వాలి. ఇంకా దానికి తోడుగా మాదిగలలో ఉన్న బుడగ జంగాలు 1,11,710 మందిని మధ్య రకంగా ఉన్న వాళ్ళని తీసుకుపోయి అత్యధికంగా వెనుకబడ్డ దాంట్లో వేయడం జరిగింది. ఆ రకంగా అంటే మాదిగ జనాభాను తక్కువ చేసి చూపించే ప్రయత్నం ఆ రకంగా అనలేసారు. తర్వాత మాలలను పెంచడానికి దాదాపు 1,33,000 ఉన్న నేత కాని వాళ్ళనేమో మాలలనే ఉంచుకున్నారు. ఒకవేళ వాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళు అనుకుంటే వాళ్ళకు ఒక గ్రూప్, వాళ్ళకి ఇంకా చిన్న చిన్న క్యాస్టులు కలిపి వాళ్ళకు 1% పక్కకు పెట్టవచ్చు. ఆ రకంగా చూసుకుంటే మాలలకు ఈ రాష్ట్రంలో 3% మాత్రమే మాలలకు రావాలి. 11% లేదా బుడగ జంగాలతో కనుకుంటే 12% మాదిగలకు రావాల్సిన పరిస్థితి ఉంది. అనేక సందర్భంలో మేము మాట్లాడుతున్నది 12% మాదిగలకు, 3% మాలలకు. అసలు ఇప్పుడున్న జనాభా ప్రకారం అయితే 18% వచ్చేది ఉంటే ఇంకా కూడా పెరుగుతుంది అని చెప్పి 13% వరకు మాదిగలకు, 4% వరకు మాలలకు, తర్వాత 1-2% ఉపకులాలన్నిటికీ కలిపి ఉంటుందని మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే కొట్టొచ్చినట్టు మాలల జనాభాను, మాదిగల జనాభాను తగ్గించాలి, మాదిగల పర్సంటేజ్ తగ్గించాలి అనే లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంటే దీని వెనుక వివేక్ వెంకట స్వామి దీని వెనుక ఏమైనా చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయా? ఆయన ఏదైనా చేసి ఉండొచ్చు అనుకుంటారా మీరు? సో తప్పకుండా అత్యధికంగా ఎదిగిన కుటుంబాల్లో మొట్టమొదటి కుటుంబం తెలంగాణ మొత్తంలో ఓన్లీ వివేక్ వెంకటస్వామి కుటుంబమే. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా మీడియా వాళ్ళ చేతిలో ఉంది, పేపర్ వాళ్ళ చేతిలో ఉంది, తర్వాత చేతి నిండా డబ్బులు ఉన్నాయి, అధికార పదవులు. ఒక్క రాష్ట్రంలో ఒక్క కుటుంబం నుండి 3 పదవులు ఉన్న ఏకైక కుటుంబం వివేక్ వెంకటస్వామి, వినోద్ వెంకటస్వామి, డాక్టర్ వంశీకృష్ణ వెంకటస్వామి. ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఒకే గవర్నమెంట్లో ఈరోజు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు ఉన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర చేతి నిండా పైసలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వాళ్ళ చేతిలో కీలు బొమ్మలు ఎక్కువ ఉన్నాడు.
ఇక్కడ అట్లా ఉన్నారు. దీంతో పాటు కేంద్రంలో ఏఐసిసి లెవెల్ చూస్తుంటే మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, కొప్పుల రాజు కావచ్చు, సిడబ్ల్యూసి మెంబర్గా ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మల్లు రవి కావచ్చు, తర్వాత బట్టి విక్రమార్క కావచ్చు, వాళ్ళిద్దరు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ తోటి అక్కడ క్లచెస్ ఓకే. రేవంత్ రెడ్డికి. ఆయన ఓపెన్గా రేవంత్ రెడ్డి అక్కడ బాబోయ్ నేను మాలోలను కనుక దూరం చేసుకుంటే నా ముఖ్యమంత్రి ఊడిపోయినట్టే అని చెప్పేసి ఓపెన్గా ఆయనే మాట్లాడే కార్యక్రమం చేశారు. అంటే ఈ రకంగా మాలల కబంధ హస్తాల్లో రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయి వాళ్ళకు అనుగుణంగానే ఈవెన్ షమీం అఖ్తర్ ఇచ్చిన ఏబిసిడ్లలో మ్యానిపులేషన్ జరిగినట్టు క్లియర్గా తెలుస్తుంది. ఎట్లా అంటే ప్రభుత్వం తలుచుకుంటే కమిషన్ పెట్టిన నిబంధనలకు వెళ్ళి కొన్ని తీసేయచ్చు, యాడ్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగానే క్రీమీ లేయర్ను అమలు పరచాలని చెప్పేసి అఖ్తర్ గారు అన్నారు. కానీ క్రీమీ లేయర్ మేము అమలు పరచడం దాన్ని తీసేస్తున్నాం అని చెప్పారు. అంటే ప్రభుత్వానికి కలిపేది తీసేది ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కలిపి తీసేస్తానికి అవకాశం ఉంది కదా. ఇవాళ అంబేద్కర్ గారి ఏమంటారు ప్రాథమిక సూత్రం ఏంటంటే సామాజిక న్యాయం. అంబేద్కర్ అంటేనే సామాజిక న్యాయం. సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేయడానికి ఆయా కులాలకు గ్రూపులుగా విభజించి ఎస్సీ అని, బీసీ అని, ఎస్టీ అని, ఓసీ అని ఇవన్నీ పెట్టి చేసాం. మళ్ళీ ఎస్సీలో సబ్ కేటగరైజేషన్ చేసి ఎస్సీలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరుగుతలేదు. కాబట్టి సమన్యాయం జరగాలంటే వారి వారి జనాభాను బట్టి వారికి రిజర్వేషన్ కల్పించాలి, వారి ఆర్థిక ఎదుగుదలను బట్టి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి, సామాజిక వెనుకబాటును బట్టి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. 3 అంశాల మీద ఏబీసీ చేశారు. సో ఏబీసీ చేసినప్పుడు వాటిని పరిగణలోకి తీసుకున్నట్టు కొట్టొచ్చినట్టు కనబడాలి. ఇప్పుడు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన దామోదర నరసింహ కూడా రేవంత్ క్యాబినెట్లో ఉన్నాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు వివేక్ ఆర్థికంగా ఎదిగిండు, అన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. అదేవిధంగా మోచి కులానికి సంబంధించిన వాడు ఎస్సీలను మోయడానికి కూడా ఆయన సిద్ధంగా లేడు. ఎస్సీలో మాదిగ కులానికి సంబంధించిన ఉపకులం అయినప్పటికీ మాదిగ సబ్ క్యాస్ట్ను ఉపకులాలను మోస్తానికి ఆయన సిద్ధంగా లేడు. మాదిగ పక్షాన్ని మాట్లాడిన సందర్భం కూడా ఇక్కడ కనబడదు. సో ఓన్లీ నామకే వస్తే సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీలో ఒక మెంబర్ ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా, రాజనరసింహ, సీతక్క, తర్వాత ప్రభాకరు, తర్వాత మల్లు రవి, ఇది సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీలో వీళ్ళందరూ ఉంటారు. సో దీంట్లో ఆయన నామకే వాస్తే ఉంటాడు. కానీ మాదిగల పక్షాన కానీ బి గ్రూప్ పక్షాన కానీ మాట్లాడి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక గిది చేసిండు అంటే ఆయన బయటకు చెప్పుకుంటాడు కదా, అరే భయ్ మన మాదిగోళ్ళకి గిది చేసిండ్రా భయ్ అంటే. ఇవాళ మాలోటిగా ఈ వెంకటస్వామి నేను చెప్పుకుంటాను. వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు వివేక్ మాత్రం వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, పార్టీలో వాళ్ళకి ప్లస్ అయ్యేలాగా 100% చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. పైనుంచి కింది వరకు కూడా రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కమ్యూనిటీ ఏదైతే ఉంటే మాల కమ్యూనిటీ అది క్లియర్గా ఇలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనికి ఇప్పటి వరకు ఎస్సీ ఏబీసీలుగా చట్టబద్ధత ఇంకా కల్పించలేదు. చట్టబద్ధత కల్పించే లోపు ఇందులో అయితే ఏవైతే అవకతవకలు జరిగినా వీటన్నిటిని సవరించి ఏ కమ్యూనిటీకి మాకు అదనంగా మాది మాకే కావాలి, వాళ్ళది మాకేమొద్దు, మేము 32 లక్షల మంది ఉన్నాం, వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఎంత వస్తుందో వాళ్ళ దానికి డబ్బులు మాకు రావాలి. వాళ్ళకి 5% వచ్చింది అంటే మాకు 10% రావాల్సిందే. ఇంకా మీద కూడా దాదాపు 33,000 మంది ఉన్నారు కాబట్టి మాకు అదో ఆఫ్ అయినా 11.5 రావాలి లెక్కైతే. సో బుడగజంగాలను కలుపుకుంటే 12% మాకే వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళు పోతామని వాళ్ళు అనలే, మేము పంపిస్తామని అనలే, ఉటికనే ఆయన ఇష్టం ఉన్నట్టు వాళ్ళే మార్చుకోవడం జరిగింది. గతంలో 2001 నుండి 4 వరకు ఏదైతే ఏబిసిడి వర్గీకరించి ఆ రోజు అమలు పరిచారో సో అప్పటిదే ఇప్పటివరకు అట్లాగే ఉన్న తప్ప ఏం లేదు. జనాభా లెక్కలేమో 2011 తీసుకున్నారు, సమగ్ర కుటుంబ సర్వేది తీసుకోలేదు. మొన్న బీసీ జనగణనతో పాటు ఎస్సీ జనగణన కూడా అయింది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆ రకంగా ఈ జనగణన జరిగిన తర్వాత బీసీలను ఒక 20 లక్షలు, ఎస్సీలను ఒక 6-7 లక్షలు తగ్గించే ప్రయత్నం చేసిండ్రు. అందులో గూడుపడిందో ఇప్పటివరకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ కపట నాటకం పైకి మాదిగా బీసీలను చూపిస్తున్నది కానీ క్షేత్రస్థాయిలో కనబడడం లేదు. మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులేమో వర్గీకరణ జరగాలి, కానీ రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలి, పార్లమెంట్లో బిల్లు తీసుకొని వచ్చి వర్గీకరణ చేస్తే మేము కూడా స్వాగతిస్తామని చెప్తున్నారు వాళ్ళు. సుప్రీంకోర్టు ఓన్లీ డైరెక్షన్ ఇచ్చింది కదా, డైరెక్షన్ అంటే ఏమని డైరెక్షన్ ఇచ్చిందంటే ఇక్కడ 341 ఆర్టికల్ వర్తించదు. 341 ఆర్టికల్ వర్తిస్తే అప్పుడు పార్లమెంటు ఇన్వాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. 341 ఆర్టికల్ ఏం చెప్తుందంటే
ఏ కులమైనా రిజర్వేషన్లు యాడ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్చినప్పుడు ఉదాహరణకి రజక ఉన్నది, మేము ఎస్సీలో కలుస్తామని చెప్పేసి చాలా రోజుల నుంచి పోరాటం చేస్తాము. ఇప్పటికే రాజస్థాన్లో, కర్ణాటకలో రజకులు ఎస్సీలో ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మేము మాదిగ వాళ్ళ లెక్క రోత పనులు చేస్తున్నాం, మమ్మలను ఎస్సీలో కలపండి రజకులు అడుగుతున్నారు. ఇక్కడ ఈ రజకులు ఎస్సీలో మేము చేర్చుకుంటామని ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి దీన్ని పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ ఆమోదం చేసి రాష్ట్రపతికి పంపించేది ఉంటే అట్లా ఆ క్యాస్ట్ అని యాడ్ చేయడానికి 341. కానీ ఆర్టికల్ 15-16 ఏం చెప్తుందంటే ఆయా రాష్ట్రాలకు అక్కడ ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలను సబ్ కేటగరైజేషన్ చేసుకోవచ్చు. మొత్తం మెయిన్ రిజర్వేషన్ పెంచడం వల్ల ఇప్పుడు ఉదాహరణకి నిన్న దాంట్లో కూడా ఎస్సీ పాపులేషన్ ఎంత అయింది ఇప్పుడు కొత్తగా బీసీ జనంతో పాటు అంటే 17.45 అయింది. అంటే దాదాపు 18% పెరిగింది. ఇది 18% ఇక్కడ అమలు కావాలంటే రాష్ట్రంలో 341 ప్రకారం పార్లమెంట్లో చట్టం కావాలి. అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం పొందాలి. అది 341. ఈ సమస్య సబ్ కేటగరైజేషన్ విత్ ఇన్ ద క్యాస్ట్లో అందరికీ న్యాయం జరుగుతలేదు కాబట్టి రాష్ట్రాలే చేసుకోవచ్చు అని ఆర్టికల్ 15-16లో ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే చేసినామని చెప్పి ఒక పక్క ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కులగణన సర్వే జరిగిందంటారా? ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇందులో పాల్గొనలేదు, భూముల వివరాలు చెప్పలేదని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి అంటున్నాడు అసెంబ్లీలో. ఇప్పుడు కొండందోవి ఎల్కన్ పట్టినట్టు ఒక సంవత్సరం కాలం తీసుకున్నారు. కరెక్ట్గా సంవత్సర కాలం పోయిన ఫిబ్రవరిలో 4వ తారీఖు మొదలు పెడితే మళ్ళీ నిన్న 4వ తారీఖు సంవత్సరం అయిందని ఆయన గొప్పగా చెప్తా ఉన్నాడు. సో ఏం సాధించిండ్రు ఏమన్నారు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తారని హామీ. ఇంత చేసి ఏం చేసిండ్రు? బీసీ పాపులేషన్ 20 లక్షలు తగ్గిందని చూపించిండ్రు నిన్న లెక్కలో. ఎస్సీలు ఒక 5-6 లక్షలు తగ్గించాలని చూపించిండ్రు. బీసీలు అందరూ ఇలా ఆ కాయిదాలను చింపేసి కాలబెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. రోతకు కూడా మాట్లాడుతారు, మీ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీనే బూతు మాటలు కూడా మాట్లాడుతున్నాడు. సో కాబట్టి అలా ఎలాంటి క్లారిటీ లేదు. అదేవిధంగా తూతూ మంత్రం లెక్క ఆ ప్రవేశపెట్టి యాక్చువల్గా బీసీ వాళ్ళు 46 ఉన్నారు, ముస్లింలకు సంబంధించిన బీసీలు 10 కలిపితే 56 అవుతున్నారు. సో మేము 42 కల్పిస్తాం, కానీ మేము తీర్మానం చేసి బాల్ను పార్లమెంట్కి పంపిస్తాం, ఇక బాల్ ఎటైనా పోనీ ఏమన్నా కానీ మా పార్టీ ద్వారా మేము 42% అమలు పరుస్తామని అంటారు. నువ్వు 42% నీ పార్టీలో అమలు పరచడానికి అసెంబ్లీని వాడుకుంటావా? నువ్వు అసెంబ్లీ ఎట్లా చెప్తావు? సిగ్గుసేర ఉండాలి కదా భాష మాట్లాడటానికి. ఒకసారి నువ్వు అసెంబ్లీకి పోయినావంటే అది గౌరవమైన చట్టాలు చేసే సభ. అక్కడ ఒక్క ఎమ్మెల్యే ఒక పార్టీ నుండి ఎవరున్నా కూడా పార్టీలతో సంబంధం లేక అందరూ ఎమ్మెల్యేలు, అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అందరు కలిపితేనే ఏకగ్రీవ తీర్మానం అవుతుంది. వాళ్ళ నీకు బీసీల జనాభా విషయంలో ఏకగ్రీవ తీర్మానం రావాలంటే అరే సరి అయిన సమయం డిస్కషన్ కోసం కూడా టైం లేదు. ఓన్లీ క్లారిఫికేషన్, డిస్కషన్ లేకుండా క్లారిఫికేషన్ ఎక్కడిది? పొద్దున్నే 10 గంటలు అన్నావు, 2 నిమిషాల్లో వాయిదా వేసినాం, మేము తయారు కాలేదు, 2 నిమిషాల్లో వాయిదా వేసినాం. పోనీ మళ్ళీ 2 గంటలకు మొదలు పెడతాను, 2:20 మొదలుపెట్టినాం. మొత్తం 4 గంటలనే బీసీ జనగణన అయిపోయింది, ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. ఒక్కడికి మాట్లాడడానికి అవకాశం లేదు. విస్తృతమైన చర్చ జరగాలి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మూడే 90% కదా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కలుపుకుంటే 90% పాపులేషన్. 90% పాపులేషన్ అంటే సమాజానికి ఇచ్చే సమయంలో 90% సమయాన్ని వాళ్ళకి ఇవ్వాలి. విత్ ఇన్ నో టైంలో, ఒక రోజు కూడా కాదు, ఒక పూట కూడా కాదు ఒడగొట్టాల్సిన. ఇవాళ ఏం చేద్దు, ఇవాళ పెడితే అన్నావు, నిన్నోటి ఇవాళ ఒకటి పెడితే అంటే ఆగబేగాల మీద తూతూ మంత్రంగా అయిపోవాలి. ఏదో కట్టి ఇరగొద్దు, పాము సావద్దు అనే విధంగా ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఉన్నది. రేవంత్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. ఆయన చెప్తే ఎవరు సహకరించే పరిస్థితులు, మంత్రులే పోతారు, ఎమ్మెల్యేలు గ్రూప్ కడుతూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి కుడిదిలో పడ్డ ఎలుకలెక్క కొట్టుకునే పరిస్థితి. అదేవిధంగా మాల సామాజిక వర్గానికి ప్రత్యేకంగా వివేక్ కోరల్లో చిక్కుకుపోయిండు, మాలల కబంధాస్థల్లో ఇరుక్కుపోయిండు. రైట్. అయితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు మేము సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మీరు సిద్ధమని
సవాల్ విసురుతుంటారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఎవరు కూడా 42% కాంగ్రెస్ ఇస్తారు. పార్టీని ఉమ్. కాంగ్రెస్ పార్టీని టికెట్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందరికి ఒకరిని రాయి అని బతిలేయాల్సి వస్తుంది. అంటే అధికార పార్టీ కదా ఎంతైనా అధికార తెలంగాణలో. పార్టీ అయితే ఉమ్. సో నీకు తెలిసిన కుటుంబం లేదా రేవంత్ రెడ్డికి తెలిసిన కుటుంబం నా కుటుంబం. ఆ. సో అందరం కలిసి ఒక కుటుంబం దగ్గరికి పోదాం. ఉమ్. సంవత్సరం అయిపోయింది, 13 నెలల పాలన అయిపోయింది, 14 నెలలు పడ్డది ఇప్పుడు 7వ తారీఖు. ఉమ్. సో ఈ 13 నెలల పాలనలో కాంగ్రెస్ పరంగా నీకేమన్నా ఒరిగిందా అని ఒక అమ్మని అడుగుదాం. 2500 వచ్చినాయంటే అయ్యా నాకు వచ్చినాయంటే ఆమెకు ఓటేద్దాం. ఉమ్. అదే రైతు రుణమాఫీకి సంబంధించింది వాళ్ళు చెప్పింది 42 లక్షల మందికి 31,000 అని, 31,000 కోట్లని. సో ఇచ్చింది 22 లక్షల మందికని, 20,000 కోట్లు వేసినామని, 18,000 విడుదల చేసినామని, 18,000 కోట్లు విడుదల, 30,000, 50,000, 90,000 మాకు రాలేదంటే మాకు రాలేదని ఊరికి పోయి అడిగితే ఇలా ఏ కాంగ్రెస్ వాడన్నా పోయి ఆడ గ్రామ సభకు పోతే వాడిని కొట్టినంత పని చేసేలా కొడతారు, పరారు చేస్తే మొత్తం ఏమంటారు దాన్ని తరిమి కొడుతున్నారు. భాష తరిమి కొడుతూ ఉన్నారు. ఎవరు ఆఖరికి ప్రభుత్వ అధికారులే గత అవుతారు. వాళ్ళు పోలేదు కదా, మాదేముందో మాకు రాసుకొని పోతున్నాం, మేము ఇచ్చేటోళ్ళమా చచ్చేటోళ్ళమని వాళ్ళు చేతులు ఎత్తే ప్రయత్నం కనిపిస్తుంది. ఓ చదువుకునే బాలికను నాకు స్కూటీ ఇవ్వలేదు నేను ఎందుకు ఓటేస్తా, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వాలి ఆమె ఎందుకు వేస్తుంది ఓటు, ముసలా ఉన్నాయంటే మమ్మల్ని 4,000 చెప్తానడు, ఒక్క పైసా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఇప్పటి వరకు కేసీఆర్ పథకాలే తింటున్నారు అంటున్నారు వాళ్ళు. నువ్వు ఎక్కడ అడిగితే వాళ్ళు మనంతా ఈజీగా మాట్లాడుకో, వాళ్ళు చాలా మోటు భాషలో ఇటు తిట్టుకుంటా అటు కేసీఆర్ని పొగుడుతున్నారు. అయ్యా దేవుడు కేసీఆర్ ఆయన ఇచ్చిన తింటున్నాం అంటున్నారు. 13 నెలలు అయిపోయినా కూడా కేసీఆర్ సీఎం అంటున్నారు కానీ రేవంత్ను వాళ్ళ పార్టీలకు గుర్తిస్తలేరు. మొన్న జగ్గారెడ్డి పేరు మర్చిపోయాడు, రాహుల్ గాంధీ పేరు మర్చిపోయాడు. ఈ ప్రజలందరూ ఎవరో రేవంత్ రెడ్డి, మొన్న నేను సినిమా యాక్టర్ బన్నీ ఏం పేరు మనోని పేరు అల్లు అర్జున్ కూడా పేరు మర్చిపోయాడు. ఆ పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి ఎవరు ఏం చెప్తారు? తర్వాత మంత్రులందరూ మొన్న ఏంది రాజగోపాల్ రెడ్డి పోయి మాట్లాడాడు ఆయనకు వ్యతిరేకంగా. రాజనరసింహ ఎక్కడ మేము మొత్తం రైతు రుణమాఫీ చేయలేదని ఆయన అన్నాడు. అంటే ఎవరన్నా ఆయనకు సహకరించడం వాళ్ళు అంటే ఓన్లీ 1,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి ఆ పైసలు వాడుతున్నాడు తప్ప ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కరు కూడా చేయలే. ఆయన పదవిని కాపాడుకోవడానికి పైసలు ఇస్తూ ఉన్నాడు, పొడిగించుకుంటూ వస్తూ ఉన్నాడు అంతే తప్ప ఆయన ప్రజలకు చేసింది లేదు, ఆయన పార్టీ వాళ్ళకి చేసింది లేదు. ఎవరి దుకాణం వాళ్ళని తెలుసుకున్నారు. నువ్వు నన్ను అడగొద్దు, నేను నిన్ను అడగొద్దు, బస్ అంతే. అందరు తోడు దొంగలు అయిపోయినారు, ప్రభుత్వాన్ని దోసుకుంటున్నారు, ప్రజలను దోసుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఎస్సీ వర్గీకరణలో ఖచ్చితంగా సవరణ జరగాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు రాజయ్య గారు. మాల సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ వివేక్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తూ ఉంది హైకమాండ్ లెవెల్ నుంచి కూడా అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. చూద్దాం, ఇంకా పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర వల్ల చట్టబద్ధత రాలేదు. ఇందులో ఇంకా ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సింది మనం.